హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కేవలం డిగ్రీ విద్యార్థి మరియు సంబంధిత విభాగంలో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, అప్లికేషన్ ఫీ వివరాలు కావచ్చు, తదితర పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ద్వారా అఫీషియల్లీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి కోర్టు మాస్టర్ గ్రూప్ ఏ గెజిటెడ్ ఉద్యోగానికి సంబంధించి 31 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ కూడా మనకి 33 మరియు 43 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్, సో డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి. సో అలాగే షార్ట్ అండ్ స్పీడ్ అనేది మనకి అడగడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ మనకి. సో ఇంగ్లీష్లో వచ్చేసి 120 వర్డ్స్ పర్ మినిట్ మన టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. దాంతోపాటు సెపరేట్గా ఇక్కడ షార్ట్ అండ్ స్పీడ్ మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో టైపింగ్ టెస్ట్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. షార్ట్ హ్యాండ్ వచ్చేసి మనకి 120 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. మనకి టైపింగ్ టెస్ట్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మినిమం 5 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్ ఇన్ క్యాడర్ ఆఫ్ ప్రైవేట్ సెక్రటరీ కావచ్చు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కానీ పర్సనల్ అసిస్టెంట్ లేదా సీనియర్ స్టెనోగ్రాఫర్గా పనిచేసినటువంటి అనుభవం అయితే అడగడం జరిగింది. సో దాంతోపాటు అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ పోస్ట్ కూడా మనకి షార్ట్ అండ్ స్పీడ్ అడగడం జరిగింది. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది అడగడం జరిగింది. సో ఓకే, డీటెయిల్గా మనం చూడొచ్చు ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ సెలక్షన్ ప్రాసెస్లో. సో అలాగే ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే కోర్ట్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించి 30 to 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే పర్సనల్ పోస్ట్ కూడా సేమ్ 18 to 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయ్యింది. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ అయితే 31st డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. మనకి నోటిఫికేషన్లో 31st డిసెంబర్ 2020. సో అన్ని పోస్టులు కూడా మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st డిసెంబర్ 2024 వరకు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే కంప్లీట్గా టైపింగ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరియు రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం షార్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ గమనించినట్టయితే మినిమం స్పీడ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. 10 మినిట్స్ మనకి టైం డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మిస్టేక్స్ కూడా మనకి అలౌడ్ చేశాడు, అంటే ఎటువంటి కొన్ని మిస్టేక్స్ అయినా పర్లేదు అన్నట్టుగా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. 2% ఆఫ్ మిస్టేక్స్ అలౌడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది జస్ట్ క్వాలిఫికేషన్ పర్పస్కే మనకి చెక్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ షార్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ కూడా గమనించవచ్చు. మనకి 120 వర్డ్స్ పర్ మినిట్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 7 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో అక్కడ టైం డ్యూరేషన్కి మెథడ్ ఆఫ్ గ్రేడ్ మనకి వితౌట్ మిస్టేక్స్ అయితే టైప్ చేసినట్టయితే 100% మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒకవేళ ఎనీ మిస్టేక్స్ అయితే అక్కడ మిస్టేక్స్ రేట్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. 1% మిస్టేక్స్ అయితే 90% అని, ఇలా అప్ టు 5% మిస్టేక్స్ వరకు మనకు అలో చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అనేటైతే మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి మనకి క్వాలిఫై చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ యొక్క ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్ మరియు షార్ట్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్కి వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో సిలబస్ గమనించినట్టయితే 50 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్, అలాగే
15 జనరల్ యాప్టిట్యూడ్ క్వెషన్స్, 25 క్వెషన్స్ రిలేటింగ్ టు ద నాలెడ్జ్ ఇన్ లా. అంటే పర్సనల్‌గా ఇది లా డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగిండు గనుక, లాకి సంబంధించినటువంటి క్వెషన్స్ గూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 పోస్టులకు మాత్రం కామన్‌గా అడగడం జరిగింది. సో, ఇక్కడ 10 జనరల్ నాలెడ్జ్ క్వెషన్ అంటే టోటల్‌గా 100 మార్క్స్‌లో ఇలా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి పార్ట్ నుంచి కొన్ని క్వెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 అవర్ 45 మినిట్స్ మనకి టైమ్ లిమిట్ అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది ఇక్కడ. సో, దాంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్ వచ్చినట్టయితే మనకు క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్‌కి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ మనకి నిర్ణయించడం జరిగింది. సో, ఇది మనకి కోర్ట్ మాస్టర్ సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రాసెస్. అలాగే రిమైనింగ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ గమనించినట్టయితే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్‌కి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి వచ్చేసి టైమ్ డ్యూరేషన్ 10 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉన్నాయి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్. ఇంకా షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 110 వర్డ్స్ పర్ మినిట్‌కి. సో, ఇక్కడ అగైన్ మళ్ళీ మిస్టేక్స్ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎనీ మిస్టేక్స్ అనేటైతే కూడా ఇక్కడ డిపెండింగ్ ఆన్ దట్ మిస్టేక్స్ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇక్కడ టోటల్ 7 మినిట్స్‌కి అయితే డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ 45 మినిట్స్‌కి మనకి కంప్లీట్ చేయాల్సుకోవాల్సి ఉంటుంది. సో, అగైన్ రిటన్ టెస్ట్ మళ్ళీ ఈ పోస్ట్ కూడా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే 100 మార్క్స్‌కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ గమనించినట్టయితే 50 జనరల్ ఇంగ్లీష్ క్వెషన్స్, అలాగే 25 జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వెషన్స్ మరియు 25 లాజికల్ రిలేటెడ్ రీజనింగ్ నుంచి కావచ్చు, అలాగే 25 జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ సంబంధించి టోటల్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ 100 మార్క్స్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిజర్వ్ కేటగిరీకి ఒక 5 మార్క్స్ తక్కువగా 45 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. సో, దాంతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అగైన్ ఇక్కడ ఇంటర్వ్యూలో అయితే ఎటువంటి మార్పు లేదు. 30 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ మనకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్‌గా నిర్ణయించడం జరిగింది. సో, ఇదే ప్రాసెస్‌లో మనకి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ షార్ట్ హ్యాండ్‌లో వచ్చేసి ఒక టైపింగ్ వర్డ్స్ అయితే తగ్గడం జరిగింది. 100 వర్డ్స్ పర్ మినిట్. అంటే పర్సనల్ అసిస్టెంట్‌కి 110 వర్డ్స్ ఉన్నాయి. అలాగే కోర్ట్ మాస్టర్‌కేమో 120 వర్డ్స్. రిమైనింగ్ అంతా సేమ్ ప్రొసీజర్ ఉంది. సో, రిటన్ టెస్ట్‌లో కూడా ఇక్కడ సిలబస్ అనేది చేంజ్ అయితా ఉంటుంది. సో, 50 జనరల్ ఇంగ్లీష్ క్వెషన్స్, 25 జనరల్ యాప్టిట్యూడ్ మరియు లాజికల్ రీజనింగ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ మరియు 25 జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్. టోటల్‌గా 100 మార్క్స్‌కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి 50 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ టైమ్ డ్యూరేషన్ కూడా ఈక్వల్‌గా ఉంది. 1 అవర్ 45 మినిట్స్ ఇవ్వడం జరిగింది. సో, అగైన్ మళ్ళీ ఈ పోస్ట్ కూడా ఇంటర్వ్యూ మార్క్స్‌కి పెద్ద తేడా లేదు. 30 మార్క్స్‌కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్‌గా నిర్ణయించడం జరిగింది. సో, ఇక టెస్ట్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా 23 సెంటర్స్‌ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో, 16 రాష్ట్రాల నుంచి మనకి ఏవో ప్లేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నానికి ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. సో, ఇక అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹1000 అప్లికేషన్ ఫీ అనేది ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గానీ, పిహెచ్‌సి కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, వారికి ₹250 అనేది మనకి అప్లికేషన్ ఫీ అనేది నిర్ణయించడం జరిగింది. సో, ఇక ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అనేటివి మనకి 4థ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. సో, అప్ టు 25థ్ డిసెంబర్ వరకి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో, పేమెంట్ కూడా మనకి ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. సో, అలాగే ఇంకా జనరల్ ఇన్‌స్ట్రక్షన్ చూసినట్టయితే ఇక్కడ సో, ఒక క్యాండిడేట్ ఒకవేళ 1 లేదా 2 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు విడివిడిగా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి సెపరేట్‌గా అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, అలాగే
ఆన్‌లైన్‌లో డాటా ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ డాటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్‌కి అవకాశం ఉండదు మళ్ళీ. సో, అలాగే రీసెంట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ గాని, రిమైనింగ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ గాని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, రీఫండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీఫండ్ అయితే చేయడానికి అవకాశం లేదు. అమౌంట్ ఒకవేళ మీరు ఆ ప్లేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు కూడా మళ్ళీ రీఫండ్ చేసుకోవడానికి లేదు గనక కేర్‌ఫుల్‌గా ఆన్‌లైన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్‌ని కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసుకోవాల్సిందిగా మనవి. సో, మనం ఆన్‌లైన్‌లో ఫిల్ చేసుకోవడానికి కంప్లీట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారానే మన యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అడ్రెస్ గమనించినట్టయితే www.sci.gov.in అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోనే మనకి అప్లికేషన్ ఫార్మ్ కావచ్చు, నోటిఫికేషన్స్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఫార్మ్ కావచ్చు, పూర్తి సమాచారాన్ని మనం పొందవచ్చు. సో, ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫేక్ వెబ్‌సైట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటిపైన జాగ్రత్తగా నోటేసుకొని, కేర్‌ఫుల్‌గా మన యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.